హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రపంచంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు నేటికి గుర్తు చేసుకుంటూ ఉంటారు. కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, సాక్షాత్ దైవ స్వరూపుడైన పోతులూరు వీరబ్రహ్మేంద్ర గారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఈ కాలజ్ఞాన ప్రబోధకర్త ఆరాధన, గురు పూజ మహోత్సవాలు వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఈ నెల 7వ తారీఖు నుంచి ఘనంగా జరగనున్నాయి. కడప నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బ్రహ్మంగారి మఠం. ప్రతి ఏటా మహాశివరాత్రి నాడు బ్రహ్మంగారి కళ్యాణం, వైశాఖ శుద్ధ దశమి రోజు సిద్ధ సమాధి, బ్రహ్మంగారు పుట్టినరోజున ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అశేష భక్తజనం తరలి వస్తున్నారు. యాగంటి గుహలలో తపస్సు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులు అనే విశ్వకర్మ దంపతులకు సరస్వతి నదీ తీరంలో కీలకనామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జన్మించారు. ఆత్రిముని ఆశ్రమంలో శిష్యులుగా పెరిగారు. కర్ణాటక పాపాగ్ని మఠాధిపతులు యానమందల వీరభోజ్య, వీరపాపమంబ దంపతులకు దత్తపుత్రులుగా బాల్యం గడిపారు. కాంచీపురంలో ఆనంద భైరవ యోగికి వీరనారాయణ మహామంత్రం ఉపదేశించారు. బనగానపల్లెలో గరవిరెడ్డి అచ్చమ్మ, వెంకటరెడ్డి దంపతుల ఇంట పశువులు కాశారు. రవ్వలకొండలో సంద్రసిద్ధువేదమైన కాలజ్ఞానం రచించారు. యాగంటి గుహలలో తపస్సు చేశారు. అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు. ఆ దంపతులు నిర్మించిన నీలమఠంలో అన్నజయ్యకు కాలజ్ఞానం బోధించారు. తాను శిల్పీకరించిన వీరభద్ర స్వామి కిల విగ్రహాన్ని అల్లాడుపల్లెలో ప్రతిష్ఠించారు. కంది మల్లయ్య పల్లెలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పెద్ద కొమ్మేర్ల శివకోటయ్య చార్య పుత్రిక గోవిందాంబను వివాహం చేసుకున్నారు. 5 పుత్రులను, 1 పుత్రికను సంతానంగా పొందారు. శిష్యగాన సమేతంగా దేశం నలుమూలల సంచరించి వేదాంత తత్వం ప్రచారం చేశారు. మహమ్మదీయ తెగకు చెందిన సిద్ధయ్యను శిష్యునిగా స్వీకరించారు. సిద్ధవటం, కడప, కర్నూలు, బనగానపల్లె నవాబులు మన్ననలు పొంది హిందూ మహమ్మదీయ సఖ్యతను చేకూర్చారు. పుష్పగిరిలో బ్రహ్మరథ సత్కారం స్వీకరించారు. శరీరంలో దేవతలను చూడాలని భార్యను ఖండించిన దళితుడైన కక్కయ్యకు జ్ఞానోపదేశం గవించి అతని భార్య ముత్తమ్మకు ప్రాణం పోశారు. సిద్ధవటం నవాబుచే 7 ఎకరాల స్థలాన్ని పొంది ప్రస్తుత మఠ నిర్మాణం చేసుకున్నారు. తన పుత్రిక వీరనారాయణమ్మను ఆమె పౌత్ర పరంపరయే అనువంశికరగా మఠాధిపత్యం వహిస్తుందని ఆశీర్వదించారు. కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా జన్మించి ధర్మ సంస్థాపన గావిస్తామన్నారు. 25 ఏండ్ల వయసులో వైశాఖ శుద్ధ దశమి నాడు ప్రస్తుతం మఠంలో సజీవ సమాధి నిష్ఠ వహించారు. నాటి నుంచి జగత్ కళ్యాణం కోసం యోగ నిద్ర ముద్రలు అయిన భక్తుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు. మఠంలో దర్శనీయ స్థలాలు. వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం, స్వామి తవ్వుకున్న బావి, కాలజ్ఞాన పత్రాలు, పోలేరమ్మతో నిప్పు తెప్పించిన రచ్చబండ, స్వామి మనవరాలు ఈశ్వరీదేవి మఠం, ఇక్కడకు 9 కిలోమీటర్ల దూరంలో సిద్ధయ్య మఠం, కక్కయ్య గుడి, పోలేరమ్మ గుడి వంటివి దర్శించుకోవచ్చు.